నమస్తే, నేను మీ సతీష్. 2019లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల 12వ తారీఖు తర్వాత అరెస్ట్ అవుతారు ఏ నిమిషం అయినా అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక కలవరాన్ని తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే, ఈ రోజున అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. మరి ఈ క్రమంలో ఏదైతే ఈ నెల 12వ తారీఖున ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టుకు రానుంది కాబట్టి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా ఈ అంశంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఏ అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఎలాంటి సంచలనాన్ని రేకెత్తించిందో మనం చూసాం. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర అనేటువంటిది అనేక అనుమానాలకు దారితీస్తుంది. సిబిఐ విచారణ తర్వాత కూడా మనం చూసాం. కానీ ఆయన్ని అరెస్ట్ చేస్తారు, దస్తగిరి వేసినటువంటి పిటిషన్ ద్వారా అరెస్ట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి అన్న ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. మరి ఎంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు న్యాయస్థానాలు ఎట్లా నిర్ణయం చేస్తాయి అనేది ఇప్పుడే మనం చెప్పలేం. కానీ మామూలుగా అంటే సాధారణ పరిస్థితుల్లో చూస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే సిబిఐ వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసినట్టు బెయిల్ మీద విడుదల చేసినట్టుగా చూపించారు, ఆన్ రికార్డ్ చూపించారు. ఎందుకు? ఆయన మీద ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. అంటే ఇంతకు ముందర కూడా ఈ వాదనలు బలంగా వినిపించింది సునీత, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె. ఈ సాక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తున్నారు వీళ్ళు అనేది బలంగా వినిపించారు. కానీ న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకుంది, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. సాధారణంగా అయితే మర్డర్ కేసులకి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ మరి అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో, అప్పుడున్న వాదనల దీన్ని బట్టి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడు కూడా సాక్షుల్ని ప్రభావితం ఎట్లా చేశారు ఏంటని చెప్పారు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కడప ఎంపీగా ఈయన ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఎట్లా ప్రభావితం చేస్తున్నారా వాళ్ళందరినీ కూడా చూసాం మనం. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీస్ ఆఫీసర్లకి తర్వాత ప్రమోషన్లు ఎట్లా ఇచ్చారు అనేది, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసులు పెట్టి ఎట్లా వేధించారు అనేది, ఇవన్నీ కూడా మనం చూసాం. కాకపోతే ఏంటంటే, ఆ రోజున న్యాయస్థానం ఆ విధమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దస్తగిరి ఏం చేశాడు అంటే, దస్తగిరి అప్రూవర్, అంటే హత్య కేసులో అప్రూవర్గా మారాడు. అంటే దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం వల్లనే కేసు ఇంత ముందరికి వచ్చింది. అంటే చాలా కీలకమైన వ్యక్తి, వివేకానందరెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది దస్తగిరి. ఈ దస్తగిరిని వేరే కేసుల్లో జైల్లో వేశారు. ఆ జైల్లో వేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అనేది ప్రధానమైన ఆరోపణ. అక్కడికి వేసిన తర్వాత పోలీసులు కేసు పెట్టారు. అంటే రాష్ట్ర పోలీసులు ఎట్లా పనిచేస్తారో మనకి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి దస్తగిరిని కూడా తీసుకెళ్ళి వేశారు. వేసిన తర్వాత అక్కడికి వీళ్ళు ఎవరెవరు వచ్చారు, ఈయనకి ఎంత డబ్బులు ఆఫర్ చేశారు, వాళ్ళు ములాఖాత్ అసలు ఎట్లా ఇచ్చారు వాళ్ళకి, అంటే కేసుకు సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన వ్యక్తిని కేసులో అప్రూవర్గా ఉన్న వ్యక్తితోటి ఎట్లా కల్పించారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అన్నమాట. ఇది వివేకానందరెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టంగా మారింది ఇది ఈ రోజున. ఇప్పుడు ఈ అప్రూవర్ని కలిసింది ఎవరు, అది ఆ మొత్తం రికార్డులన్నీ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఆఫర్ చేశారు, నువ్వు సాక్ష్యాన్ని ఎట్లా విత్డ్రా చేసుకో అని ఎట్లా చెప్తున్నారు అనేది మొత్తం క్లియర్ కట్గా ఉంది. అంటే ఇది మొత్తం ఏంటి అంటే, సాక్షులని తారుమారు చేయటం, వాళ్ళని మార్చటం, వాళ్ళని బెదిరించటం కిందకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
న్యాయ సూత్రాలకి అనుగుణంగా గనక ఈ కేసుని అంటే ఇప్పుడు దస్తగిరి ఫైల్ చేసిన కేసుని గనక పరిశీలిస్తే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ కావడానికే అవకాశం ఉన్నది. అదే సమయంలో అంటే దస్తగిరి వేసినటువంటి పిటిషన్ని కూడా చూస్తే ముఖ్యంగా జైల్లో తన దగ్గరకు వచ్చి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు అతను 20 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆఫర్ చేసింది కావచ్చు, అలాగే తప్పుడు సాక్ష్యాన్ని చెప్పాలి అంటే తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ అతని మీద ఒత్తిడి తేవడం కావచ్చు, లేదంటే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా హతమారుస్తామనే విధంగా బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ కూడా రేపు ఎలాగా అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎందుకంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు, ఇది నాకన్నే ఈ కన్ను ఆ కన్ను పొడుచుకుంటుందా, ఈ రకమైనటువంటివి. ఈ పరిణామాలు చూశాక ఇప్పుడు వచ్చినటువంటి ఈ లాస్ట్ ఎలక్షన్కి ముందు ఇట్లాంటి ఒక సంఘటన వస్తూ ఉంటే గత ఎన్నికలలో ఆ రోజున అది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలించింది. ఇప్పుడు ఇది ఎట్లా మారే అవకాశం ఉంది? ఇప్పుడు ఇందులో ఈ స్టోరీలో పెద్ద విషయం అదే, ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకున్నది, అదే జరిగింది. ఇప్పుడు ఇది మొత్తం గూగుల్ టేక్అవుట్ తోటి మొత్తం అంతా కూడా సిబిఐ కేసు ఎస్టాబ్లిష్ చేసింది, ఎస్టాబ్లిష్డ్ కేసు. ఈ మొత్తం అంటే వీళ్ళు ఎవరున్నారు, ఏ1 నుంచి ఏ8 వరకు ఎవరో మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మొత్తం లిస్ట్ ఉన్నది, ఇంకా అరెస్టులు, సాక్ష్యాలు ఉన్నాయి, సాక్షులు ఉన్నారు, ఇంకా అరెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసి ఉన్నాయి. ఇది ఏంటి అంటే ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికీ 2-3 సార్లు చెప్పింది. ఈ కేసు లార్జర్ కాన్స్పిరసీ ఉంది అని. సో లార్జర్ కాన్స్పిరసీ అన్న మరి దాన్ని ఛేదించాలి కదా. ఛేదించడానికి రకరకాల అడ్డంకులు వచ్చినాయి ఈ 5 సంవత్సరాల కాలంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఏంటి అంటే దేనికైనా టైం రావాలి అన్నట్టు ఇప్పుడు ఈ మొత్తం సాక్ష్యాధారాలని తీసుకొని అసలు సాక్షుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనేది గనక ఇప్పుడు దస్తగిరి పిటిషన్ తోటి ఎస్టాబ్లిష్ అయితే సిబిఐ కేసు టకటకటక 10 అడుగులు ముందరికి వేసినట్టుగా అవుతుందన్నమాట మర్డర్ కేసుకి సంబంధించి. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని చెప్పి వివేకానంద రెడ్డి కుమార్తె కూడా భావిస్తున్నది. ఇది తొందరగా చేయాలి అంటే ఇప్పుడు రాజకీయాలు ఒక అంశం అండి, ఈ మర్డర్ కేసు ఒక అంశం. ఇదేంటంటే ఈ మర్డర్ కేసు ఎప్పుడైతే జరిగిందో దీన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే న్యాయస్థానాల్లో కాదు, ప్రజా కోర్టులో ఆయన ఏ విధంగా చెప్పాడు. తన తాత మీద అటాక్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తన తండ్రి మీద ఇది జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తన మీద కోడి కత్తితో దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తన బాబాయిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు అని చెప్పుకొని అవన్నీ కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి కదా. అట్లా చెప్పి అందరూ కూడా చంద్రబాబు గురించి ఆలోచించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకొని ఈ మర్డర్ నుంచి గెయిన్ పొందాడు, రాజకీయ లాభం పొందాడు. ఇప్పుడు ఏమైంది అంటే అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది మొత్తం ఎస్టాబ్లిష్ అవుతూ వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఈ కేసులో గనక అంటే దస్తగిరి వేసిన పిటిషన్ని గనక కోర్టు పరిగణలోకి తీసుకొని ఆ వాదనలు అవి విన్న తర్వాత, ప్రొసీజర్స్ అన్నీ అయిన తర్వాత అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఆల్రెడీ సునీత పిటిషన్ ఉంది. ఈ పిటిషన్ మీద కూడా కోర్టు తీర్పు చెప్పేస్తే ఒక డెసిషన్కి వచ్చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ రద్దు అయితే అవినాష్ రెడ్డి అరెస్టుని ఇంకా ఎవరో ఆపలేరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే దస్తగిరి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారాడో తాను ఈ రోజున హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ రేపు విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరిగేటువంటి విచారణలో అధిక శాతం అవినాష్ రెడ్డికి పొందినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.